వైఎస్ఆర్సీపీలో వైరం ముదురుతోంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకనాడు బలమైనటువంటి నేతలకు పెట్టింది పేరుగా భావించిన అనంతపురం జిల్లాలో 2024 ఎన్నికల నాడు వైఎస్ఆర్సీపీ కంగుతుంది. పెట్టని కోటలుగా భావించిన నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ కుప్పకూలిపోయింది. ఇప్పుడు ఓటమి తర్వాత కూడా ఆ పార్టీ నేతల్లో పూర్తిగా పరిస్థితి మారినట్టు కనిపించట్లేదు. ఇప్పటికీ ఆధిపత్య పోరు సుస్పష్టంగా కనిపిస్తుంది. ఆ క్రమంలోనే కీలకమైనటువంటి నియోజకవర్గాల నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు నేతల మధ్య వైరం ముదిరిపోతోంది. ముఖ్యంగా ధర్మవరం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి, రాప్తాడు నుంచి ఒక్కసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి దాపురిస్తోంది అనే మాట బలపడుతుంది. ఇద్దరు ఒకరిని ఒకరు కట్టడి చేసుకునే ప్రయత్నాలకు పూనుకుంటున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా రాప్తాడు విషయంలో తోపుదుర్తిని పక్కన పెట్టి అక్కడ బీసీ కురుబా కోటాలో గోరంట్ల మాధవ్ని ప్రమోట్ చేయాలి అనే లక్ష్యంతో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఉన్నారు. అందుకు తగ్గట్టుగా తోపుదుర్తిని పక్కన పెట్టేస్తే అక్కడ ఖచ్చితంగా గోరంట్ల మాధవ్కి ఛాన్స్ వస్తుంది అనేటువంటి భావనతో కేతిరెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గోరంట్ల మాధవ్ని అన్నింటా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా రేపు ఒకవేళ అధికారం దక్కితే మంత్రివర్గంలో తనకు తోపుదుర్తితో పోటీ ఉండకూడదు అనేటువంటి లక్ష్యంతో కేతిరెడ్డి ఉన్నట్టుగా చాలామందే భావిస్తున్నారు. సరిగ్గా దీన్ని గ్రహించిన తోపుదుర్తి కూడా అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నారు. తానేమీ తగ్గేదే లే అన్నట్టుగా సాగుతున్నారు. వాస్తవానికి ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చేరువలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 3 మండలాలు ఉంటాయి. కనగానపల్లి, సీకేపల్లి, రామగిరి ఇలాంటి మండలాలన్నీ ధర్మవరం నుంచి చాలా దగ్గరగా ఉంటాయి. దాంతో ఇప్పుడు ధర్మవరంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే ప్రయత్నంలో తోపుదుర్తి చొరవగా కదులుతున్నారు. ఇది కేతిరెడ్డికి పొగబెట్టినట్టుగా కనిపిస్తుంది. దాంతో కేతిరెడ్డి తోపుదుర్తి మధ్య ఉన్నటువంటి విభేదాలు బట్టబయలవుతున్నాయి. ఇది మరింత తీవ్రతరమయ్యేలా కనిపిస్తున్నాయి. కేవలం ధర్మవరంలో పార్టీ కార్యాలయం ప్రారంభించి తన పరిధిలోని మండలాల్లో కార్యకలాపాలకు అనువుగా మార్చుకునే ప్రయత్నం చేయడమే కాకుండా ధర్మవరంలోని బీజేపీకి చెందిన కొందరు నేతలతో తోపుదుర్తి ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీలో ప్రస్తుతం అక్కడ సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఆయన తీరుతో అసంతృప్తితో ఉన్నటువంటి వరదాపురం సూరివర్గీయులతో తోపుదుర్తి సన్నిహితంగా మెలుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది. భవిష్యత్తులో కేతిరెడ్డికి చెక్ పెట్టాలంటే వరదాపురం సూరిని ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యంతో తోపుదుర్తి ఉన్నట్టుగా కనిపిస్తుంది. దాంతో తోపుదుర్తికి పొగబెట్టాలని కేతిరెడ్డి ప్రయత్నం చేస్తుంటే కేతిరెడ్డికే సెగరాజేయాలని తోపుదుర్తి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది వైఎస్ఆర్సీపీలో ముదురుతున్నటువంటి వర్గ పోరికి సాక్ష్యంగా కనిపిస్తుంది. ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయకుండా ఎదుటి వాళ్ళను కూడా కంట్రోల్ చేయాలి, ఎదుటి వారి నియోజకవర్గాల్లో అడ్డుకట్ట వేయాలి అని చేస్తున్న ప్రయత్నాలు వైఎస్ఆర్సీపీలో పెద్ద తలనొప్పిని తీసుకొచ్చే పరిస్థితికి దాపురిస్తున్నాయి. భవిష్యత్తులో ఇది మరింత ముదిరేలా కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీలో వర్గపోరు తీవ్ర స్థాయికి చేరేలా కనిపిస్తుంది. ముఖ్యంగా కేతిరెడ్డి తోపుదుర్తి ప్రస్తుతానికి నివురుగప్పున నిప్పులా ఉన్న వీళ్ల మధ్య వైరం చాలా బాహాటంగా బహిరంగంగా చాలా ప్రజ్వలంగా పెరిగిపోయేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది. మరి దీన్ని ఆ పార్టీ అధిష్టానం నియంత్రించగలుగుతుందా, ఇలాంటి వ్యవహారాలకి చెక్ పెట్టగలుగుతుందా అన్నది కీలకమైనటువంటి అంశం. వాస్తవానికి రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం మీద గోరంట్ల మాధవ్ కూడా కన్నేశారు. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలకి ఇప్పుడు కేతిరెడ్డి తోడ్పడుతున్నట్టుగా కనిపిస్తోంది. అదే సమయంలో వరదాపురం సూరి కూడా వచ్చే ఎన్నికల నాటికి తాను ఏదో ఒక పార్టీలో ఉండాలి అనేటువంటి ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ వైపు సానుకూలంగా స్పందించే అవకాశం కనిపిస్తుంది. అలాంటి వాళ్ళని ధర్మవరంలో ప్రోత్సహించడం ద్వారా తన హవా చాటుకోవాలనేటువంటి ప్రయత్నంలో తోపుదుర్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇలా ఎవరికి వాళ్ళుగా ఎదుటి వారిని కంట్రోల్ చేసేదానికోసం చేస్తున్నటువంటి ఈ ఎత్తులు కుయుక్తులు ఎక్కడికి దారితీస్తాయి, ఎలాంటి పరిణామాలను తీసుకొస్తాయి, ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి, చాలా కీలకమైనటువంటి అంశం. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే వైఎస్ఆర్సీపీ భవితవ్యాన్ని నిర్ణయించబోయేటువంటి అంశం. ఇలాంటి విభేదాలు పెరిగితే మాత్రం భవిష్యత్తులో ఆ పార్టీకి మరిన్ని కష్టాలు తప్పవని చెబుతున్నటువంటి సంకేతం. మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తారా,
గ్రహిస్తారా? ఇద్దరు కీలకమైనటువంటి నేతలు, యువ నేతలుగా, జనాల్లో మంచి గుర్తింపు ఉన్నటువంటి నేతలుగా, దూకుడు ప్రదర్శించే నాయకులుగా ఉన్నటువంటి ఈ ఇద్దరిని ఎట్లా కంట్రోల్ చేస్తారు, ఏ మేరకు జిల్లాలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దుకుంటారు అన్నది ఉమ్మడి అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ భౌతవ్యాన్ని నిర్ణయించబోయే ప్రధానమైనటువంటి అంశం కాబోతోంది.